Morning guys, very good morning. Terusco sencillo. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీ ఎలైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ హెల్ప్ యూ యాజ్ ఎ స్టూడెంట్. ఇక మార్నింగ్ లేచుడే మనము జిమ్కి వెళ్ళిపోతాము. మనం ఏంటంటే ఫుల్ డిసిప్లిన్. ఇది నార్మల్ సాదా సీదా బ్లాగ్ కాదు, చూపిస్తా ఎట్లుంటుందో. మొత్తం మనతో బోరా అని ఉంటుంది, చూడండి. ఒక్కళ్ళమే వెళ్తాం గాయస్. అప్పుడప్పుడు అమావాస్య పుణ్యానికి మాతో నా ఫ్రెండ్స్ వస్తారు జిమ్ చేయడానికి. ఈరోజు రాలే మరి వాళ్ళు, ఇక ఒక్కనే చేయాలి. ఇంకా మీకు ఎల్పీ గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఈరోజు చాలా తక్కువ ఉంది గాయస్ చలి. అసలు రోజు చాలా ఎక్కువ ఉంటుంది చలి మాత్రం. ఇది చలికాలం కదా, స్వెటర్స్ లేకపోతే అవ్వవీడ పిచ్చోళ్ళు ఎవరు అనుకోవట్లే కదా. ఇవన్నీ చూసి నాగిరిని మాట్లాడుకుంటున్నా. పొద్దున్నే వీడికి ఏం పని. ఓకే, ఎల్పియు కాలేజ్ స్టూడెంట్స్ అట్లా ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి కాలేజ్ లోపలికి తీయడానికి. సీసీ కెమెరా గైస్, సెక్యూరిటీ బాగానే ఉంటుంది ఇక్కడ మాత్రం, ఎవ్వరికేం కాదు. ఈ ఏరియా పేరు రోబో పార్క్. ఇక్కడ సిఎస్సి బిల్డింగ్స్, సిఎస్సి క్లాసెస్ జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ జరుగుతాయి, సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి దీని అవతలు జరుగుతాయి. సో ఇదే గాయస్ మన చిట్టి 2.0 5.0 మరమ్మతులు జరుపుతున్నారు. చాలా రోజులైంది కదా పెట్టి, చిన్న సెట్టింగ్స్ చేస్తున్నారు. అది మరి మ్యాటర్. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ మంచి రీచ్ తెప్పిస్తే డివైస్ ఇంప్రూవ్ చేస్తా, గింబాల్ కొనుక్కుంటా, ఇంకా అన్నీ చేస్తా. మీరు సపోర్ట్ చూపిస్తే ఇవన్నీ వస్తాయి. సపోర్ట్ చేయకపోతే ఏం రాదు గాయస్. సో ఇగో ఇదే గాయస్ మా జిమ్. టాప్ ఫ్లోర్లో ఉంటుంది. దీన్ని యూనిమాల్ అంటారు. అచ్చా యూనిమాల్, యూని సెంటర్ చూసారా గైస్. ఎల్పియు అన్నో గురుడు బాబు. థ్యాంక్ యూ బ్రో. మొత్తానికి అయితే లిఫ్ట్ బుక్ చేసిన 8th ఫ్లోర్కి వెళ్ళాలి గైస్. ఇదే మా యూనివర్సిటీ గైస్. మా జిమ్ కూడా చూపిస్తాను. జిమ్కి కూడా స్పెషల్గా ఒక బ్లాగ్ చేస్తాను, ఫిట్నెస్ ఎడ్జ్. థ్యాంక్ యూ. సో ఇదే మన జిమ్ అవుట్ఫిట్ గైస్. సో బేసిక్ వార్మప్ చేసేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం.
ఫుల్ బాడీ వార్మప్ ఒకటి చూపిస్తా, అది చేస్తాం. సో ఇక ఫైనల్గా జిమ్ అయితే అయిపోయింది గాయస్. ఇక హాస్టల్ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇవన్నీ గర్ల్స్ హాస్టల్సే, బాయ్స్ హాస్టల్ ఒకటి ఉండదు అసలు. ర్యాగింగ్ ఇట్లాంటి ఇక్కడ ఏం చేయరు. డైరెక్ట్ ఈవెంట్స్ అంటే ఇక కాలేజ్ నుంచి వెళ్ళగొడతారు. చిన్న మిస్టేక్ ఏమైనా చేసిన వెళ్ళగొట్టరు. ఈవెంట్స్ అంటే క్లాస్లోకి వెళ్ళొద్దు ఒక 15 days అట్లా, 10-15 days. ఇన్ని పెడితే ఏమని తినాలి గాయస్? ఎల్పీ అడ్మిషన్ అయితే స్పేస్ సరిపోతుంది. పెద్ద సైజ్ ప్లేట్ ఆర్డర్ చేసి ఆలు కుర్మా అండ్ చపాతి. ప్రోటీన్ ఇదంతా డొల్లా. ఇప్పుడు ఏంటంటే మనకి టాస్క్లు ఏమున్నాయంటే స్క్రిప్ట్ రాసుకోవాలి కంటెంట్ కోసం. డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ యాజ్ వెల్. జిమ్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యాక ఇట్లా స్క్రిప్ట్స్ అనేవి రాసుకుంటాను. ఇట్లా ChatGPT నుంచి స్క్రిప్ట్స్ అవి ఇవి ప్లాన్ చేసుకొని రాసుకొని వాటిని షూట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళాలి. ఫ్రీ టైంలో ఇక వాటిని ఎడిట్ చేసుకోవాలి. సో ఈ బుక్ అయితే నేను మ్యాక్సిమం కాలేజ్ థింగ్స్ కన్నా స్క్రిప్ట్స్ రాసుకోవడానికి ఎక్కువ వాడుకున్నాను. స్క్రిప్ట్స్ అయిపోయాక షూట్ చేసుకోవాలి, షూట్ చేసుకొని ఇక కాలేజ్ వెళ్ళిపోవాలి. అక్కడ ఒక ఫోన్ పెట్టాను అండ్ ఇక్కడ ఒక ఫోన్. సో ఇట్లా కెమెరా పెట్టేసుకొని ఇక్కడ స్క్రిప్ట్స్ యాక్చువల్గా అంటే పాయింట్స్ లెక్క పెట్టుకొని స్క్రిప్ట్స్ రింగ్ లైట్ ఇక్కడ పెట్టుకొని ఇలా చెప్పేస్తాను. ఇక ఇలా ఉంటుంది మన సెటప్. ఈ సిరీస్ని వీక్లో 7 days ఎలా చేయాలో చెప్తాను. బ్యాగ్ రెడీ. అంతే గైస్, మనకు దీనికన్నా ఎక్కువ ఏమి ఉండదు. పౌడర్ కూడా వేసుకోం మనం. ఒక్క పర్ఫ్యూమ్ చాలా, అంతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు మాకు. ఇక రూమ్కి తాళం వేసి వెళ్ళిపోవడం. రూమ్లో ఎవరు లేరు, నేనే లాస్ట్ వెళ్ళేది. రెడీ. నెక్స్ట్ ఇక క్లాస్ వెళ్ళాక కలుసుకుందాం మేడం. మొత్తానికి క్లాస్ రూమ్కి అయితే వచ్చినాం. మేడం ఓకే ఫోన్ క్లోజ్ చేయంటుంది. మరి మేడంకి చెప్పండి క్లోజ్ ఊగానొద్దని. మేడంతో 100 సార్లు క్లాస్ రూమ్లో పేరు వాళ్ళు పిలుచుకోవడం అంటే నా తర్వాత ఎవరైనా. ఇప్పటికే 10 సార్లు పిలిచింది, 2 నిమిషాలు కూడా కాలేజ్. క్లాస్ అయితే అయిపోయింది. మెసాన్లో ఆర్డర్ పెట్టినాము, ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకొని మళ్ళీ వద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 to
2 బ్రేక్, లంచ్ బ్రేక్. టైం ఉంటుంది మరి ఉండొచ్చు. నీ షోకు సల్లా ఉండా. తీద్దామా? నీ ఇష్టం. ఇదే మెయిన్, దీనికోసమే నేను పెట్టింది. చాలా పెద్ద వీడియో ఆపుతున్నా. ఇవి అయితే మన ఐటమ్స్ గైస్, ఇన్ని వచ్చినాయి. చాలు, ఇంకా మెల్లమెల్లగా పెడదాం. ఒక్కొక్కటి ఇంకెన్ని రా? మైక్ తీసుకోవాలా? ఇవి వద్దా? బ్యాగ్ అయితే మా ఫ్రెండ్కి ఇచ్చేసిన, వాడు పట్టుకు వెళ్ళిపోతున్నాడు. అండ్ డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా మనం రిజిస్టర్ చేసేసినాం. డ్యాన్స్ ఆల్రెడీ మార్నింగ్ 10కే స్టార్ట్ అయింది, కానీ డిఎల్ ఇస్తారంట, అంటే అటెండెన్స్ మనకు పడుతుంది క్లాస్లోకి వెళ్ళిపోతే. కానీ ఇక నేను పోలేదు, టైం అంతా బొక్కేది అక్కడికి వెళ్తాం. ఇక్కడ డ్యాన్స్ అవి ఇవి అవి ఏవివో చేస్తున్నారు. అంటే ఏం లేదు, బ్లాగ్ తీస్తున్నా, బ్లాగ్ క్లాస్ లో కొద్దిసేపు ఉండాలని వాళ్ళకి చూపించి తెస్తున్నా. అది అమ్మాయితో మాట్లాడతావా? రోజ్ ఎన్నా I am also not taking this event. Then why you are here? Only for DLs. No DL. I just came to see this. I'm not taking part in this. Same as me. I registered. I didn't register. I registered, but I didn't came. Just coming for classes. Yeah, even I am coming for classes. I am just one day doing time pass. I will just go in some sense. ఎంత టర్న్ ఓవర్ ఎంత వచ్చింది ఇజ్జుడు చెప్పు, పర్లేదు. ప్రాఫిట్స్ అడగట్లే, మొత్తం ఎంత వచ్చింది ఇప్పుడు పెట్టిన వరకు, అది కూడా చెప్పకూడదు. చెప్పొద్దట గైస్, క్యాప్చర్ చేస్తారు తెలుసుకోండి. సీక్రెట్ చెప్పుకోకూడదు. పడ్డది 20 రూపాయలు పడితే 30 రూపాయలకి అమ్ముతాను, అంతేనా? నిజమే కదా? నిజమే గైస్, నిజమే, నిజంగా నిజమే. రియల్ రియల్ రియల్. స్టాల్స్ అయితే అయిపోయినాయి గైస్, మొత్తం ప్యాక్ చేసుకున్నాం. అయిపోయినట్టు ఈరోజు తలకాయ దాని నుంచి ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. సో లగేజ్ అంతా చదువుకున్నాం గైస్. సో గైస్ చూడ్డానికి అయితే ఇట్లుంది, టేస్ట్ అయితే ఏం బాగాలేదు, యావరేజ్. ఎట్లుంది? ఇదేం బ్యాక్గ్రౌండ్ లైట్ కోసం, అండ్ ఇది మ్యాక్సిమం ఈ ఏరియాలో పెట్టేస్తా. ఇది మొబైల్ స్టాండ్. మొత్తానికైతే సెటప్ అయితే చేసేసినాం గైస్. ప్లాస్టర్ ఈ లైట్లతో ప్లాస్టర్ వేసి. సో యాక్చువల్గా ఇది ఏంటంటే, నేను ఏదన్నా కలర్ పెట్టుకోవచ్చు అనుకోను, ఇట్లా జిగేల్ జిగేల్ వస్తుంది అనుకోలేదు. ఈ లైట్ ఉంది కదా పైన రిఫ్లెక్ట్ అవుతుంది, దీనికి ఒక రిమోట్ వచ్చింది.
ఇది అఫర్మేషన్స్. ఇందులో నేను అఫర్మేషన్స్ రాసుకుంటాను. అఫర్మేషన్స్ గురించి కావాలంటే మీరు మేనిఫెస్టేషన్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అంటే మీరు ఏదైతే అనుకుంటారో అది మీకు జరిగిద్ది. ఈరోజైతే అసలు ఒక్కలేదు, మొత్తం వచ్చి చేసుకొని చదువుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. 12 అవుతుంది ఇప్పుడు అప్రాక్సిమేట్లీ. పొద్దున్నే మళ్ళీ రేపు మార్నింగ్ లేగాలి, జిమ్కి వెళ్ళాలి. అండ్ ఈ బుక్ చదవనను ఒక్క పేజ్ అన్నా చదివి పడుకుంటాను. డూయింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, అలా. సో అంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.